అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో చింతలపూడి గ్రామంలో అదానీ సంస్థ నిర్మించబోయే హైడ్రో పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా గిరిజనులు నిరసనకు దిగారు. సిపిఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించి హైడ్రో పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో నెంబర్ 51 ను తక్షణమే రద్దు చేయాలంటూ సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరిట గిరిజన భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ గిరిజన హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనులకు చెప్పులు పంచుతూ మామిడి పండ్లిచ్చి మాయ చేస్తూ వారి భూములను అదానికి అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 51ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇక్కడ స్కూళ్లు లేవు, ఆసుపత్రులు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు, బ్రిడ్జీలు లేవు. ఏ సౌకర్యం లేకుండా ప్రజల్ని వాళ్ళ మానాన్ని పంపించేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతాన్ని తరచూ విజిట్ చేస్తున్నారు. ఆయన మోడీ దగ్గర నుంచి ఒక చాక్లెట్ కొట్టుకుని వచ్చాడు. ఇక్కడ ప్రజల చేతిలో ఒక మామిడికాయ పెట్టాడు, కాళ్ళకు ఒక గ్రామంలో చెప్పులు ఇచ్చాడు. ఇప్పుడు 7,000 ఎకరాలని అదానికి దారాదత్తం చేయడానికి ఆయన వాళ్ళ తరఫున పూచీకత్తుగా వచ్చి ఇక్కడ మభ్యపెట్టి ప్రజల్ని ఈ భూములు ఇప్పించడానికి ఆయన పరోక్షంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం మానుకొని ఆయన కూడా ప్రజల తరఫున నిలబడాలి, లేదా ప్రజలకు వివరణ ఇవ్వాలి. ప్రజల అభిప్రాయానికి భిన్నంగా భూములు తీసుకుంటే మాత్రం ప్రతిఘటన తప్పదు. ఆ రకంగా ప్రభుత్వం గతంలో ఇటువంటి చాలా వాళ్ళు ఎదుర్కొన్నారు. వాళ్ళ ఈ రకంగా అణిచివేతతోటి కానీ లేదా మభ్యపెట్టి తీసుకునే పని అయితే మాత్రం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ విద్యుత్ తయారు చేయాలని చెప్పేసి ఇక్కడ